ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. దేశ విదేశాలు మలేషియా, చైనా, సింగపూర్, జపాన్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో కూడా వీటి అధ్యయనం కోసము వెళ్ళి రావడం జరిగింది. వీటి మీద 130 మొక్కలు, 120 పేపర్లు, తర్వాత 3 బుక్కులు ప్రచురించడం జరిగింది. ఇవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు మనము ఏ మొక్కలు మన అంగస్తంభన పురుషుల్లో అంగస్తంభన సరిగా ఉండదు, దాన్నే ఆప్రోడీషియాక్ అంటారు. ఆప్రోడీషియాక్ అంటే సెక్షువల్ స్టిమ్యులెంట్. ఆప్రోడీషియాక్ అంటే సెక్షువల్ స్టిమ్యులెంట్ అంటే సెక్సువల్ సంబంధం వ్యాధులు అన్నమాట. సమస్యలు ఏమేమిటి అంటే త్వరగా అంగము సన్నబడిపోవడము, త్వరగా అందము స్తంభించిపోవడము, త్వరగా వీర్యం బయట వచ్చేయడము, శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండడము, శుక్రకణాల సంఖ్య వేగం తక్కువగా ఉండడము, రతిలో సంతృప్తి లేకుండా పోవడము, ఇవన్నీ కూడా సెక్సువల్కి సంబంధించినటువంటి సమస్యలు అన్నమాట. ఇప్పుడు అలాంటి సమస్యలను మనము మన దగ్గర వనమూలికలు ఉన్నాయి, అవి కానీ మీరు తయారు చేసుకొని వాడుకుంటే ఆ సమస్యల నుంచి మీరు బయటపడచ్చు. ఏమేమి సమస్యలు? అంగ సంబంధ సమస్యలు, త్వరగా స్తంభించిపోవడము, చిన్నదైపోవడము, వీర్యం త్వరగా బయట వచ్చేయడము, వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడము, తర్వాత వీర్య థిక్నెస్ అంటే పలసబడిపోవడము, రతిలో సంతృప్తి లేకుండా ఉండడము, ఇవన్నీ కూడా సంబంధించినటువంటి సమస్యలు అన్నమాట. ఆ సమస్యల నుంచి పోగొట్టుకోవాలంటే ఇక్కడ మంచి మొక్కలు ఉన్నాయి. నెంబర్ 1 మగలింగ చెక్క అంటారు. దీన్నే మగలింగ చెక్క, పేరే మగలింగ చెక్క. క్రటివా మ్యాగ్నా అంటారు, కెపారిడేసి ఫ్యామిలీకి సంబంధించింది. దీని యొక్క క్రటివా మ్యాగ్నా, దీని మగలింగ చెక్క అంటే బెరడు తీసుకోవాలి, నెంబర్ 1. తర్వాత మగలింగ కాయ అంటారు. ఇక్కడ చూడండి, దీన్నే కిజీలియా పిన్నెట్ అంటారు, పిగ్నేనేసి ఫ్యామిలీకి సంబంధించింది. దాని యొక్క కాయ అన్నమాట. ఈ కాయను తీసుకోవాలి. ఇది ఎలా ఉంది? స్ట్రైట్ ఈ విధంగా అన్నమాట. మగలింగ కాయను తీసుకోవాలి, మగలింగ చెక్క. ఇదేమో మగలింగ కాయను తీసుకోవాలి, మగలింగ కాయ. తర్వాత రత్నపురుష, దీన్ని రత్నపురుష అంటారు. హైబాంథస్ ఎనియోస్పర్మస్ అంటారు. వయలేసి అనే కుటుంబానికి చెందింది. ఇక్కడ చూడండి, రత్నపురుష ఎందుకన్నారంటే ఈ యొక్క కాయలు, ఫలాలు మన పురుష అంగాన్ని పోలి ఉంటాయి, అందుకని దీన్ని రత్నపురుష అన్నారు. ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. చిన్న గుల్మము ఇంతే ఉంటుంది సైజు, అంతగా ఇంకొంచెం పెద్దది లేదా చిన్న మొలకలు ఉంటాయి. దీన్నే రత్నపురుష. హైబాంథస్ ఎనియోస్పర్మస్ వయలేసి అనే కుటుంబానికి చెందింది, దీన్ని తీసుకుంటాము. అలాగే పెద్ద దులగుండి, ముఖ్యనా ప్యూరియన్స్, దీని యొక్క ఇది పౌడర్ అన్నమాట. ముఖ్యనా ప్యూరియన్స్ పౌడర్, పెద్ద దులగుండి, ఇది పవర్ఫుల్గా పనిచేస్తుంది అన్నమాట. ఎక్కువసేపు స్ట్రైట్గా ఉండేదానికి ఉపయోగపడుతుంది అన్నమాట. దీని యొక్క గింజలను తీసుకోవాలి. అలాగే చతావేరి, ఆస్పరాగస్ రెసిమోజస్. చూడండి చతావేరి ఎన్ని ఉన్నాయో చూడండి. చత అంటే 100 కాదు, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇంకా ఎక్కువే ఉన్నాయి. దీన్నే చతావేరి, ఆస్పరాగస్ రెసిమోజస్. ఆస్పరాగస్ అనే కుటుంబానికి చెందింది. ఒక్కొక్కటి ఎలా ఉంది? స్ట్రైట్గా ఉంది. ఇవి వాడితే ఈ విధంగా స్ట్రైట్గా వస్తాయి. దీన్నే చతావేరి అంటారు. తర్వాత అశ్వగంధ. అశ్వము అంటే గుర్రం ఎంత వేగంతో పరిగెత్తా ఉంటుంది. వైతాన్య స్వామినిపెర అంటారు, చొలనేసి అనే కుటుంబానికి చెందింది. అశ్వగంధ పవర్, గుర్రము అలసట లేకుండా ఎన్ని మైళ్ళన్నా పరిగెత్తా ఉంటుంది. అలా మీకు అలసట లేకుండా చేస్తుంది అన్నమాట. దీన్నే అశ్వగంధ అంటారు. అలాగే దీన్ని ట్రిపులస్ టెర్రిసిస్, జైగోపిల్లేసి, తర్వాత దీన్ని ఏమంటారు? పల్లేరు అంటారు. దీన్ని సమూలాన్ని వాడేదాని వల్ల ఏమవుతుందంటే శుక్రకణాల సంఖ్య, స్పెర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది, స్పెర్మ్ మూమెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని సఫేద్ మసలి అంటారు. సఫేద్ మసలి, దీని పేరే సఫేద్ మసలి. దీన్ని వాడడం వల్ల ఏమిరా అంటే ఈ వీర్యము, పలసగా ఉండే వీర్యము తిక్కుగా తయారవుతుంది. దీన్ని సఫేద్ మసలి అంటారు. దీంట్లో 2 రకాలు ఉంటాయి, సన్నవి, లావు 2 ఉంటాయి. దీన్ని సఫేద్ మసలి అంటారు. దీని యొక్క వీర్యాన్ని, పలసగా ఉండే వీర్యాన్ని మందంగా తిక్కుగా చేసేదానికి ఉపయోగపడుతుంది. అలాగే టర్మినేలియా ట్రిబులా, దీన్ని కరక అంటారు. కరక్కాయ పౌడర్ కూడా దీంట్లో వేస్తారు. అలాగే దీన్ని నన్నారి,
నన్నారి వేర్లు కూడా వేస్తారు. అలాగే ఇంకోటి కూడా వేస్తారు, ఇదేంది బూరుగ బంక కూడా వేస్తారు. ఎక్సలెంట్గా పనిచేస్తారు. బూరుగ బంక కూడా వేస్తారు. బూరుగ బంక వేసేదాని వల్ల కూడా ఆ పాకు పనిచేస్తుంది. ఇది జాజికాయ, జాపత్రి ఇవన్నీ కూడా వేస్తారు. ఏమేమి వేస్తారు? జాజికాయ, జాపత్రి వేస్తారు. ఇది వేసేదాని వల్ల ఓవరాల్ పురుషాంగము ఎక్కువ సేపు నిలబడేదానికి తయారుగా అవుతుంది. జాజికాయ, జాపత్రి, తుమ్మ బంక. ఈ బంక ఏం చేస్తుందంటే త్వరగా వీర్యం బయట రాకుండా చూస్తుంది. ఇది ఏం బంక? బూరుగ బంక. తర్వాత ఇది ఈ డెకాలిపిస్ సోమల్టైన్ నన్నారి బాడీని కూల్ చేస్తుంది అన్నమాట, కూల్ చేస్తుంది. తర్వాత ఈ సఫేద్ మసలి ఏం చేస్తుంది? వీర్యాన్ని థిక్నెస్ చేస్తుంది. ఇది వీర్యాన్ని ఈ పల్లేరు వీర్యాన్ని వీర్య కణాల సంఖ్యను ఎక్కువ చేస్తుంది. అశ్వగంధ యొక్క మంచి పవర్ని పెంచుతుంది, ఎక్కువసేపు నిలబడేదానికి చూస్తుంది. ఇది వచ్చిందను అశ్వరాగస్ రెస్మోజస్ చతావేరి చూశారు కదా, చతావేరు పవర్ని పెంచుతుంది. తర్వాత పెద్ద దొలగొండి నరాలు వీక్నెస్గా ఉన్న నరాలను కూడా స్ట్రైట్గా చేస్తుంది. తర్వాత ఇది వచ్చిందను క్రటీవా మ్యాగ్నా మగలింగ చెక్క పనితనాన్ని ఎక్కువగా చేస్తుంది. అలాగే దీన్ని ఏమంటారు? రత్నపురుష పురుషంగం ఎలా ఉంది అలా అంగాన్ని తయారు చేస్తుంది. ఇది వచ్చిందను మగలింగ కాయలాగా తయారు చేస్తుంది. ఇది అన్నమాట. ఏమేమి వేస్తారు? మగలింగ చెక్క, రత్నపురుష, అశ్వగంధ, పెద్ద దొలగొండి, పల్లేరు, సఫేద్ మసలి, అశ్వగంధ, బూరుగ బంక, తర్వాత చిన్న నన్నారి, తర్వాత ఇది కరక, తర్వాత ఇది తానిక, ఇది మైరిస్టికా ఫ్రాగ్రాన్స్, తర్వాత ఈయన మైరిస్టికా ఫ్రాగ్రాన్స్, జాపత్రి, జాజికాయ ఇవన్నీ కూడా వేసి ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇది సెక్సువల్ స్టిమ్యులెంట్ పౌడర్. దీన్ని ఏం చేయాలంటే 1 స్పూన్ 1 గ్లాసు వేడి నీళ్ళల్లో కానీ వేడి పాలల్లో కానీ వేసి రాత్రి పడుకునే ముందు రోజుకు ఒకసారి తీసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా కావాలనుకోండి రోజుకు 2 సార్లు, తెల్లారి ఒకసారి, రాత్రి ఒకసారి. ఆహారం తర్వాత వేడి నీళ్ళల్లో కానీ వేడి పాలలో 1 స్పూన్ 1 గ్లాస్ వాటర్లో కానీ పాలలో వేసుకొని తాగాలి. అలా 4 రోజులు చేసినారంటే మీకు అన్ని విధాల ఈ ఎరెక్టల్ డిఫంక్షన్ అంటారు కదా, ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి. ఏమేమి? త్వరగా ఆ పురుషాంగము త్వరగా పడిపోవడము, వీర్యం త్వరగా బయటకు రావడము, శుక్రకణాలు తక్కువగా ఉండడం, వాటి వేగం తక్కువగా ఉండడము, రతిలో సంతృప్తి లేకుండా ఉండడము, తర్వాత నిస్సహాయత, నిస్సత్వ ఇవన్నీ కూడా పోయి మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా మీకు పరిసర ప్రాంతాల్లోనూ దొరుకుతాయి, మీరే తయారు చేసుకొని వాడుకోవచ్చు అనమాట. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ టైటిల్ వచ్చిందను ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక మొక్కలు అని అర్థము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, లక్షణాలు ఏమిటి, వాటిని గుర్తించే లక్షణాలు ఏమిటి, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేరు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు విపులంగా వర్ణించబడింది. దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చినామన్నమాట. ఇలా ఓపెన్ చేసి చూసినారంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇది తామర, ఇది దుసారతిగా, ఇది పెద్ద దుసారతిగా అని ఈజీగా చెప్పగలుగుతారు. అంత బాగా ఇచ్చినాం. చిన్నపిల్లలు అయినా సరే, ఏమి చదువుకోని వాళ్ళు అయినా సరే, లేడీస్ అయినా సరే, విలేజ్ నాటు వైద్యులైనా సరే, చూడండి ఈ బుక్ ఫోటోలు ఈజీగా ఏ మొక్క అయినా ఎవరైనా చెప్పగలుగుతారు. ఇది మందార, అడవి మందార, మాను మందార అని ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. అంత బాగా ఈజీగా విపులంగా ఇచ్చినామన్నమాట. ఇవన్నీ కూడా కలర్ డిజిటల్ పోతుంది. మాల కంకిణి, ఈ కంకిణి అన్నీ కూడా మనము
ఇది జిల్లేడు, పెద్ద జిల్లేడు, తర్వాత సార్కోస్టమాసిడమ్, ఈ విధంగా అన్ని ఫోటోలు కలర్ డిజిటల్ ఫోటోస్. ఈవెన్ చిన్న పిల్లోడు 4వ తరగతి వాడు 1వ తరగతి వాడు కూడా ఇది మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉంది, మన వీధిలో ఉందని ఈజీగా చెప్పగలుగుతారు. ఇది అంత యూస్ఫుల్ బుక్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హోమియో డిపార్ట్మెంట్, ఆయుర్వేద డిపార్ట్మెంటు, ఫార్మసీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటు అండ్ బాటనీ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారండి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.